నమస్తే. నిన్న ఈరోజు ఎమ్మెల్యేల యొక్క పంచాయతీ బజార్ మీదకి ఎక్కినటువంటి సందర్భం మనం నిన్న ఇయాల చూస్తూ ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అరికపూడి గాంధీ షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఈయన బీఆర్ఎస్ పార్టీ, ఆయన కూడా ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ. అయితే ఇదే నేపథ్యంలో వీళ్ళకు ఉన్నటువంటి పంచాయతీ ఏందో మనకు అందరికీ తెలుసు. పిఎస్సి చైర్మన్గా ఆయనకి ఎందుకు ఇవ్వడం జరిగింది? అరికపూడి గాంధీకి. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం జరిగింది కదా, ఆయన కండువ కూడా కప్పడం జరిగింది కదా, కాబట్టి ఆయనకు ఎట్లా ఇస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వాదన. లేదు నేను ఏదైతే కప్పుకున్నటువంటి కండువ ఏదైతే ఉందో ఈ కండువ కాంగ్రెస్ కండువ కాదు, దేవుని దగ్గర ఉన్నటువంటి కండువ కప్పుకున్నా అని చెప్పేసి అరికపూడి గాంధీ. ఇక ఇక్కడ చెలరేగింది అసలైనటువంటి పంచాయతీ. మరి నిజంగా అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పాల్సింది అరికపూడి గాంధీ సమాధానం చెప్పాలి. మరి నిజంగా నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా? కాంగ్రెస్ కాండవేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేడలో వేసిండు, అది వాస్తవం. మరి ఒప్పుకోవచ్చు కదా. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే ఆ పిఎస్సి చైర్మన్ ఏదైతే ఉంటుందో ఒకవేళ ఒప్పుకున్నట్టయితే ఉంటే అది పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన మాట మార్చింది అనేది వాస్తవం. ఇంకా ఇదే నేపథ్యంలో నిన్న ఒక సవాల్ విసరడం జరిగింది. ఎవరు? పాడి కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే. మరి ఆయన మనిషి పెరిగింది కానీ మరి బుర్రలో మరి మెదడుందా లేదనేది తెలియదు. ఓ ప్రజాప్రతినిధి. ఈయన అరికపూడి గాంధీ సొక్కం కాదు, అరికపూడి గాంధీ కూడా అదే కథ. సరే, ముందుగా పాడి కౌశిక్ రెడ్డి సంగతి చూసిన తర్వాత అరికపూడి గాంధీ కాడికి పోదాం. పాడి కౌశిక్ రెడ్డి నిన్న ఒక సవాల్ విసరడం జరిగింది. ఏంది, నీ ఇంటికాడికి వచ్చి నీ ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తా అని, దాని తర్వాత నీకు కండువ సైతం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గులాబీ కండువ నీ మెడలో వేస్తా అని చెప్పేసి 11 గంటల వరకు నీ ఇంటికాడ ఉంటా, ఇక నీ ఇంటికాడ టిఫిన్ గిఫిన్ అంతా చేసి ఉండు రెడీగా, నేను వచ్చి నీ ఇంటి ముంగట నీ ఇంటి మీద జెండా ఎగరేస్తా, ఇంటి కిందేమో నీ మెడలో కండు వేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు నువ్వు ఎవరు అనేది అక్కడ ప్రశ్న. నువ్వు వచ్చి ఎందుకు ఆయన మెడలో కండు వేస్తావు? నువ్వు ఎవడరా నువ్వు వచ్చేదానికి ఇక్కడికి? నువ్వు ఎట్టెట్లా వస్తావు చూస్తా, నువ్వు రాకపోతే బిడ్డ నీ ఇంటికి నేనే వస్తా అని చెప్పేసి ఇవాళ పొద్దున్న నుంచి ఆయనే అరికపూడి గాంధీ అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ ఇంటి మీద జెండా ఎగరేయడానికి నువ్వెవరు? నీ ఇంటి మీద నువ్వు జెండా ఎగరేసుకో, ఆ జెండాకు పట్టుకొని ఏలాడబడు, లేకపోతే ఆ జెండాను నువ్వు మెడకే చుట్టుకో, సంబంధం ఏమి లేదు. కానీ వేరే సంబంధించినటువంటి నాయకుని ఇంటికి వెళ్ళి నువ్వు జెండా ఎగరేస్తే ఎవరైనా ఊరుకుంటారా? నీ ఇంటి మీదకి ఎవరైనా జెండా ఎగరేసి దానికి వస్తే నువ్వు ఊరుకుంటావా? వేరే పార్టీ వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే ఉంటే నువ్వు ఊరుకుంటావా? అసలైనటువంటి గిచ్చి పంచాయతీ పెట్టుకోవాలి. తెల్లారు లేవంగానే బ్రేకింగ్లలో ఈయనే ఉండాలి, షాకింగ్లలో ఈయనే ఉండాలి, ఫ్రంట్ పేజీలో పెద్ద వార్త రావాలి, కేసీఆర్ నన్ను మెచ్చుకొని మెడల మీద వేసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశం. దీన్ని అంతా అతి ఉత్సాహం అంటారు. ఇక ఈయనే ఏదైతే నేను ఏ పార్టీ మారలేదు, ఇక నేను పుట్టినప్పటి నుంచి నా అయ్యా నేను ఒకటే పార్టీలో ఉన్నా, నాకు ఇదే పార్టీ దైవం, కేసీఆరే నాకు పెట్టినటువంటి రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆ తీరుగా ఆయన ప్రవర్తించేటువంటి తీరు. నిన్న ఈ తురుంగాను నిన్న మహిళలను అవమానించేటువంటి తీరుగా గాజులను పట్టుకొని వస్తాడు, లేకపోతే చీరను పట్టుకొని వచ్చి కట్టుకోమని చెప్పేసి ఏదో అరికపూడి గాంధీకి చెప్తా ఉన్నాడు. ఇది ఒక ప్రజాప్రతినిధి అయి ఇట్లాంటి భాష వాడొచ్చా? ఇది ఒక్కసారే కాదు, ఈ మొదటిసారి కాదు. గతంలో గవర్నర్ తమిళిసై తెలంగాణకి గవర్నర్గా ఉన్నటువంటి సందర్భంలో గవర్నర్ను సైతం అవమానించిండు, గవర్నర్ సైతం కూడా అవమానించిండు. మొన్న ఏదైతే మంత్రి సీతక్కని అసెంబ్లీ సాక్షిగా అవమానించాడు పాడి కౌశిక్ రెడ్డి. కేవలం బుర్ర లేదు, మనిషి పెరిగిండు, ఇక అడ్డంగా నిలువ ఆయన బాగానే పెరిగిండు, ఒక నోరు మాత్రం ఇంకా పెద్దదిగా చేసుకొని మాట్లాడడం. ఈయన బాడీ బిల్డర్ లాగా ఏదో ఇక్కడ ఫైటింగ్. నువ్వు ఇక్కడ అసెంబ్లీలో పనికిరావు కౌశిక్ రెడ్డి, నువ్వు అసెంబ్లీలో నువ్వు పనికిరావు. అసలే ఎందుకు పనికిరావు అంటే నువ్వు ఏదైనా ఈ కుస్తీ పోటీలు, ఇది వస్తుంది కదా WWE,
ఇట్లాంటి పోటీలు ఉంటాయి చూసినావు, కుస్తీ పోటీలు అట్లాంటి సంబంధించిన కొట్టుకునేటువంటి పోటీలలో, ఎందుకంటే కొంత మనిషి కూడా అజాం ఉన్నావు కాబట్టి కొంత దాంట్లో పనిచేస్తావు. ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు మిమ్మల్ని చూసుకొని నేర్చుకోవాలి, ఓ ఆదర్శంగా ఉండాలి. ఏం లాంగ్వేజ్ అది? ఏంటికే పీకవు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అరికపూడి గాంధేమో లాకారం ఉపయోగించి లా నా కొడుకు అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. కొంచెం కూడా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం సిగ్గు తప్పి ఆ మాట్లాడేటువంటి పద్ధతి మానేయాలి. ఫస్ట్ అరికపూడి గాంధీ నీకు కూడా చెప్తా ఉన్నాం, నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఇంకొక పార్టీ కావచ్చు, ఇంకే పార్టీ కావచ్చు, ఫస్ట్ మీ భాషా విధానం మార్చుకోండి. ఏం భాష అది? సిగ్గు తప్పినటువంటి భాష కాకపోతే మీ ఇంట్లో వాళ్ళు కూడా వింటారు, మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా వింటా అంటారు. ఈ భాషన మాట్లాడేది? ఇదా తెలంగాణ సంస్కృతి? ఇదా? మీరా మమ్మల్ని బాగు చేసేది? మా జీవితాలను బాగు చేసేది మీరా? మీరు తిట్టుకునేటువంటి తిట్లను చూస్తే సిగ్గు అనిపిస్తూ ఉంది. వీళ్ళనా మేము గెలిపించింది అనేది. మీ యొక్క పంచాయతీ ఇలా రచ్చకెక్కినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏం పంచాయతీ అది? అది కూరకొచ్చేదా లేకపోతే బువ్వకొచ్చేదా? నువ్వేమో గాజులు తీసుకుపోయి చీర తీసుకుపోయావు, నువ్వంటావు, నువ్వు తీసుకుపోయి మాట్లాడతావు, లేకపోతే నేను జెండాలు ఎగరేస్తా, జెండాను పట్టుకొని యాలాడతా, దాన్ని అంతా పెట్టుకొని ఈ అంతా కుతికి పెట్టుకొని ఉరేసుకొని చస్తా అని చెప్పేసి నువ్వేదో అది ఏదో అంటారు కదా, ఇది ఓ బిల్డప్ రాజాలాగా. ఈయన సూసైడ్ స్టార్ అంటే ఎందుకంటే మొన్న ఎన్నికలప్పుడు కూడా పాడి కౌశిక్ రెడ్డి మరి ఒకవేళ గెలిపించకపోతే నేనంతా కూడా నేను కానీ నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా మిగిలం, నేను ఇక మరి నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపుతారో లేకపోతే పాడ మీద పడుకోబెట్టి నన్ను శ్మశానానికి తీసుకుపోతారని చెప్పేసి ఇట్లాంటి డైలాగులు వాడి హుజరాబాద్లో గెలిచిండు. నీ చరిత్ర అందరికీ తెలుసు. సరే, ఈయనేమైనా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా అంటే అది కూడా లేదు. కాంగ్రెస్ పార్టీలోనే మొదటి నుంచి ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి మారినటువంటి వ్యక్తి. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, మొదటి నుంచి ఆయనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మన హుజరాబాద్ ఎన్నికల్లో ఉప ఎన్నికలు వస్తే ఆయన పోటీ ఏదైతే అక్కడ పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాదు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి గతంలో. ఇట్లాంటి వ్యక్తి ఇంత చిల్లరమైనటువంటి మాటలు. సరే, నువ్వు నిజంగా నువ్వు అంత ఆవేశం అంత ఆక్రోశం ఉంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదా. మీ పార్టీలోకి వెళ్తున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి ఇంటి మీదకి ఏమో పోలేదు. సబితా ఇంద్రారెడ్డి ఆ ఇంటి మీద జెండా ఎగరేయాలన్నటువంటి సోయి లేదా నీకు ఆ రోజు? పైలట్ రోహిత్ రెడ్డి మరి ఆయన ఇంటికన్నా పోలేదు కదా, ఆయన మెడలన్నా కడవ కప్పలేదు. ఎర్రబెల్లి దయాకర్ రావు వీళ్ళందరిని తీసుకొచ్చి మీ పార్టీలో కలుపుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిళ్ళు. ఇప్పుడు వీళ్ళని పార్టీలో చేర్చుకోవడం జరిగింది, కానీ వీళ్ళకు ఎక్కడ కూడా పెద్ద మంత్రి పదవుల్లో లేకపోతే క్యాబినెట్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ మీ పార్టీలోకి తీసుకున్న మరుక్షణమే వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చిళ్ళు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉన్నావు, మరి నువ్వెందుకో ఫైట్ చేయలేదు? దీన్ని అడుగుతా ఉన్నారు ప్రజలంతా. నువ్వు చేసినటువంటి ఈ యొక్క నీచమైనటువంటి పనితోటి ప్రజల సమస్యలు ఇప్పటికే గాలి కొదిలేసిండు ప్రజాప్రతినిధులు. 10 సంవత్సరాల పాటు మొత్తం సర్వనాశనం చేసిండు రాష్ట్రాన్ని అంతా. మళ్ళీ ఇప్పుడు మీ యొక్క పంచాయతీలు చేపట్టి ఇదంతా కూడా ప్రజల అటెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ అటెన్షన్ అంతా ఇటువైపు లాగాలి. ఒక దరిద్రమైనటువంటి పంచాయతీ ఇది. మీరు ఉంటేంత, మీరు పోతేంత. అరకపూడి గాంధీ పోతే ఏం కాదు, లేకపోతే అరకపూడి గాంధీ ఉండి రాష్ట్రానికి చేసినటువంటిది ఏమీ లేదు, నీ సేవ అంతకంటే ఏమీ లేదు. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి పంచాయతీలా లేకపోతే ఏంది ఇది? ఈ రచ్చ ఏంది? ఈ పోలీసులు ఏంది? ఈ వ్యవహారం ఏంది? అసలు నిజంగా కూడా దారుణమైనటువంటి పరిస్థితి. అక్కడ బగ్గుమంటా ఉన్నారు. ఇక మిగతా సంబంధించినటువంటి ఎవరైతే తెలంగాణ సమాజం ఏదైతే ఉందో మీరు చేసినటువంటి వ్యవహారంతో మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఇగో మొత్తం అంతా కూడా బందోబస్తు అంతా ఎక్కడికక్కడ కౌశిక్ రెడ్డి కాడ మొత్తం పోలీసు బందోబస్తు అంతా. మరి ఈయన స్వతంత్ర సమరయోధుడా లేకపోతే ఏం సాధించుకొచ్చిందని చెప్పేసి ఏదన్నా వరల్డ్ కప్ గిట్లా సాధించుకొచ్చిందా లేకపోతే ఒలింపిక్స్ ఏమైనా పథకం వచ్చింది? మొత్తం అంతా ఇంటి ముంగట జమ. ఇక ఒకసారి కనుక ఈయన అరకపూడి గాంధీ ఈ శేరిలింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఏం భాష మాట్లాడతారా ఆయన? అది నాలుగు వెళ్ళిపోతే తాటి మాట ఏంటిది అది? అదేనా మాట్లాడరు? ఓ ఎమ్మెల్యేవు సరే ఓకే, ఆ బుద్ధి గడ్డి తినదేమో కౌశిక్ రెడ్డికి కావచ్చేమో. ఇక అట్లాంటి వ్యక్తే కదా, నీకు కూడా తెలుసు అసలు వ్యక్తే. ఆయనకు మరి ఏం మాట్లాడతాడో, ఆయన సోయిని మాట్లాడతారో లేకపోతే సోయి లేకుండా మాట్లాడతారో తెలియదు. సరే, ఆయన అయితే మాట్లాడిండు. మరి నీ బుద్ధి ఎక్కడ పోయింది? నీ బుద్ధి ఎక్కడ పోయింది? లా కొడుకులని మాట్లాడతావు. కొంచెమైనా అనిపిస్తా ఉందా అరకపూడి గాంధీ?
ఇగో ఈ కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడుతారో ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా. నేను వాళ్ళు ఎంత దాడి చేసినా ఇన్నే నిల్చున్నా, ఈడనే నిల్చున్నా, ఒక్క నా వెంటిగా కూడా వీకలేకపోయారు కదా. పిచ్చోళ్ళక చేతగానోళ్ళక నా అద్దాలు పగలగొట్టుడు, నా గేట్లు పగలగొట్టుడు, కుండీలు పగలగొట్టుడు. అరే దమ్ము లేదరా మీకు, నా ఇంటికి కూడా పీకలే కదరా మీరు. వాళ్ళకి ఎక్కడ వస్తుంది కౌశిక్ రెడ్డి గారు, వాళ్ళకి ఎంటికలు పీకులు వస్తుంది. దాంట్లో మళ్ళీ నువ్వే కదా నిపుణునివి, నీకు అన్నీ వచ్చు కాబట్టి నీ అంత కాదులే. గీ భాష అన్నట్టు ఎంటికల పీకుడు, ఈ నెత్తి కొరుకిచ్చుకున్నాడు, గీ ముచ్చట్లా. బిడ్డలము ఆంధ్రలో వచ్చి దాడి చేస్తే ఇక భయపడేటోడు లేడు. రేపు తెలంగాణ పవర్ ఎట్లుంటుందో రేపు నేను చూపుతా అని చెప్పి ఇక అయిపోలే, ఇంకా అయిపోలేదట ఈ సక్కదానాల పని, ఇంకా అయిపోలేదు. ఇక నేను ఇంకా రేపు చూపెడతా అంటాడు. నన్ను చూడు, నా అందం చూడని. నేను ఇప్పుడు కాదు, ఇంకా రేపటి వరకు ఉన్నది. రేపు నాతో పాటుగా నా బలగం అంత వస్తుంది, ఇక నీ సంగతి చూస్తామని చెప్పేసి మళ్ళీ ఇది ఏం కంప ఇది. ఇంకొక ముచ్చట కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీకి దాని మీద ఉన్నటువంటి కొంత నమ్మకం రోజు రోజుకు సన్నగిల్లుతూ ఉంది. ఎందుకోసం సన్నగిల్లుతూ ఉందంటే, మీకు ఆల్మోస్ట్ 64 సీట్లతో మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిళ్ళు. మీకు పంచాయతీ ఎక్కడొచ్చింది, ప్రజల నుంచి వ్యతిరేకత ఎప్పుడు వస్తుందంటే వేరే పార్టీలకు వెళ్ళి మీ పార్టీలోకి గుంజుకున్నటువంటి ఎమ్మెల్యేలు చేయబట్టే మీకు బ్యాడ్ వచ్చింది. మొదటి నుంచి కూడా మేము అదే చెప్తా ఉన్నాం. దానం నాగేందర్ తీసుకున్నప్పుడు వ్యతిరేకతైనా ఆయనతో, ఇప్పుడు కోర్టు పంచాయతీ అంతా ఆయనతోటే కదా. ఈ కోర్టు పంచాయతీ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఆయన లేకపోతే ఈ కోర్టు పంచాయతీ ఎక్కడిది? రెండోది కడియం శ్రీహరిని తీసుకొచ్చి కడియం శ్రీహరి బిడ్డకు నువ్వు టికెట్ ఇస్తావు, ఎంపీ టికెట్. మళ్ళీ మొదలైందా? కాంగ్రెస్ వాళ్ళందరూ తిరగబడ్డారా మీ మీద? లేదు ఇప్పుడే వచ్చిండు, ఇవాళనే వచ్చిండు, ఆయన మెడల కండ వేసుకున్నాడు కడియం శ్రీహరి, వాళ్ళ బిడ్డకు నువ్వు టికెట్ ఇస్తావి. ఇక ఇన్ని రోజులు ఆ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెనకరించి గట్టిగా తంతివి. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా తిరగబడ్డరా? ఇది అయిపోయింది. ఇక ఇది అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ అరికపూడి గాంధీ ముచ్చట ముంగటేసుకుంటుంది. దీనివల్ల పార్టీ పలచదనం అవుతాను తప్పించి వాళ్ళని చేర్చుకోవడం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉన్నదా? ఏమైనా ఉపయోగం ఉన్నదా? ఒక కీసెంతనైనా కీసెంత ఉపయోగం ఉన్నా కానీ చేర్చుకో. 64 మంది ఎమ్మెల్యేలు నీకు బరాబరు ఉండే, మంచి తీర్పే ప్రజలు ఇచ్చే. దాంతో నెట్టుకొస్తే అయిపోవు కదా. ఇది ఒక్కటే కాదు, ఇక్కడెక్కడో మరో చోట ఇది సరిత తిరుపతికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గంలో అక్కడ పెద్ద ఎత్తున కూడా అక్కడ ఎమ్మెల్యేని తీసుకుని వచ్చి మరి మీ దాంట్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉండే, ఆయనను తీసుకొచ్చి మీ దాంట్లో కలుపుకుందామంటే అక్కడ మన సరిత తిరుపతికి సంబంధించినటువంటి బ్యాచ్ అంతా కూడా మొత్తం అంతా కూడా గాంధీ భవన్కి వచ్చి మొత్తం ఆగవాగం చేసింలా. ఇదంతా కూడా మరి మీకు మరి ఏం జరుగుతుంది దేని అని చెప్పేసి పార్టీలో ఒకసారి సరి చూసుకోర్రి. ముందుగా అయితే అది సరి చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇక ఇది ఇట్లా ఉంటే ఇగో ఇక్కడ ఈయన మాట్లాడతాడు. అరకపూడి గాంధీ మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ మాటలు ఒకసారి చూద్దాం. జాయిన్ చేస్తామని చెప్పి కైశ్వరెడ్డి 11 గంటలకి నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకి నీ ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు. చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వు నేను తేల్చుకుందాంలా ధైర్యం. ఓకే, ఈ అరకపూడి గాంధీకి ఏమో దమ్ము ఉంటే తేల్చుకుందా అని ఈయన అంటాడు, నా ఇంటికే కూడా పీకలేవురా అని ఈయన అంటాడు. మీకు ఒకటే మన తొలి వెలుగు ద్వారా మీకు ఒకటైతే సూచన చేస్తూ ఉన్నా, మీరు ఇద్దరే ఉండాలి. ఇంకా మీకు ఉన్నటువంటి నీ బలగాన్నో నీకు వెనుక ఉన్న ఆ బ్యాచ్ని తీసుకుపోకు రేవులు. మీ ఇద్దరు కలిసి ఆ ఎల్బీ స్టేడియమో లేకపోతే ఉప్పల్ స్టేడియం అని ఇస్తాం. మీరు ఇద్దరు కొట్టుకోరు, ఏ పాటు కొట్టుకుంటారో చూద్దాం. ఇది కేవలం ఇట్లా మీడియాను వాళ్ళ వైపు తిప్పుకోవాలన్నటువంటి ఒక ఆలోచన తప్పించి ఇంకేమీ లేదు. ఇక ఈయన మరి 60-65 సంవత్సరాలు ఉన్నటువంటి ఈయన గెలుతాడా, లేకపోతే 40 సంవత్సరాలు ఉన్నటువంటి ఆయన గెలుతాడో ఇక మీ బలగాలు అక్కడ తెలుసుకోర్రి. అసలు ఇదంతా మొత్తం అంతా ఒక నీచమైనటువంటి
ఓ భాషను వాడి ఇలా ప్రజల్ని ఎటువైపు తీసుకువెళ్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఇప్పటికన్నా మారుల్ని మీ వల్ల ఎంతో కొంత అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంత బాగుపడేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక ఇప్పటికే సర్వనాశనం చేసిన గతంలోనే ఇప్పుడైనా కనీసం దాన్ని సరిదిద్దుకోర్రి. మీ యొక్క తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకోర్రి. కౌశిక్ రెడ్డి మీకు కూడా చెప్తా ఉన్నాం, నువ్వు అసెంబ్లీ చూస్తలేవు, లేకపోతే బయట చూస్తలేవు, నీ నోటికి ఎంత వస్తే అంత నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీ మీద కూడా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే సిద్ధపడినట్టుగా తెలుస్తూ ఉంది. నువ్వు మరి 5 సంవత్సరాల పాటు మరి కొసెళ్తావా లేదా అనేది కూడా తెలియదు. నువ్వు కొసెళ్ళేటట్టయితే కనబడతలేవు. మరి నీ పైన మరి వాళ్ళు సస్పెండ్ చేస్తారో లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారో లేకపోతే ఎమ్మెల్యే నుంచి సభ్యత్వం రద్దు చేస్తారో తెలియదు. కానీ గీ దూకుడు ఇది అంతా బంద్ చేయాలి. నువ్వు పనికాడ చూపెట్టు నీ దూకుడు అంతా. ఈ పంచాయతీల కాడ కాదు, నువ్వు గిచ్చి పంచాయతీ పెట్టుకొని అదంతా కూడా ఏదో కట్టెకంత పూసి మనిషింత రుద్దుదాం అంటే ఇది నడవది. ఇదంతా కూడా బంద్ చేసి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన పోరాడు ముందలుగా. ఇక్కడ అరికపూడి గాంధీ కూడా చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఈ పంచాయతీలకు పులి స్టాప్ పెట్టి రేపటి నుంచి మీ కార్యాచరణ ఏందో అట్లా మీరు ముందుకెళ్ళాలని తప్పించి ఈ అనవసరమైనటువంటి పంచాయతీలు నోటికి నీవు ఏదైతే లాకారం ఉపయోగించడం, ఆయనేమో ఈ వేరే లాంగ్వేజ్లో ఆయన మాట్లాడడం, ఇక నేను చెప్పడానికి నాకే సిగ్గు అనిపిస్తూ ఉంది. ఆయన మాట్లాడినటువంటి మాటలు మామూలు మాటలు కాదు, వినిపించాలన్నా కానీ మాకే బాగా అనిపించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ మారాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. అతి తొందరలో కూడా ఈ పంచాయతీ కూడా చల్లారాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.